హైదరాబాద్లోని సినీ దర్శకుడు రాజమౌళి ఇటీవల వారణాసి చిత్రం కార్యక్రమంలో హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ రాష్ట్రీయ వానర సేనా సంఘం సభ్యులు సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్లోబ్ ట్రట్టర్ ఈ ఈవెంట్లో సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు రాజమౌళి భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు దేవుడిపై పెద్దగా నమ్మకం లేదని, అయితే తన తండ్రి హనుమంతుడు వెనుక నుండి నడిపిస్తున్నాడని చెబుతుంటారని పేర్కొన్నారు. వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టుల అగ్రనేత హెడ్మా, ఆయన భార్య రాజక్క, మరో 4 మావోయిస్టులు మృతి చెందారు. ఈ సందర్భంగా రంపచోడవరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఐజీ హరీష్ గుప్తా మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనాయకులు ఆశ్రయం పొందుతున్నారని సమాచారం రావడంతో కుబింగ్ నిర్వహిస్తుండగా ముందుగా మావోయిస్టుల నుండి కాల్పులు ప్రారంభించారని, వాటిని తమకు పార్టీ తిప్పికొట్టడంతో మావోయిస్ట్ అగ్రనేత హెడ్మా, అతని భార్య రాజీ అలియాస్ రాజక్క, మరో 4 మావోయిస్టులు మృతి చెందారని తెలిపారు. దాదాపు 44-45 ఇయర్స్ ఏజ్ అయినది. చాలా పోలీస్ మెయిన్స్ మీద యాక్షన్స్ లేకపోతే సెక్యూరిటీ ఫోర్సెస్ మీద దాడి చేయడానికి చాలా అగ్రని ఉండేవాళ్ళు. ఆల్మోస్ట్ మేజర్ 25 to 30 ఎక్స్చేంజ్ ఫైర్స్ ఎన్కౌంటర్స్లో ఈయన ఉన్నారు. దానిలో పోలీస్ సిబ్బంది లాస్ట్ దేర్ లైఫ్. ఇదే కాకుంటే ఆ ఏరియాలో కొంచెం యూత్స్కి మిస్గైడ్ చేసి కంటిన్యూస్గా ఈ ఆర్మ్డ్ స్ట్రగుల్కి ఆయన ట్రై చేస్తున్నారు. సో హీ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ అక్యూజ్డ్ as far as CPI మావోయిస్ట్ is concerned. టెక్సంకర్ ఉన్నారా సార్? Just calming operation is still going on. We'll see evening work, like repu work results was there definitely.